కనుక ప్రభు తన ప్రేమను వెల్లడిపరచాలనుకుంటున్నాడు. మోషేతో కొండపై తీసుకెళ్ళాక చాలా మాట్లాడాడు. నాకు ఆ సన్నివేశం గుర్తొస్తే, దేవుడు తన గోడు ఎవరికి చెప్పుకుంటాడండి? ఇప్పుడు ఇశ్రాయేలుని విడిపించాలి, ఆయనగా వస్తే ఏమవుతుంది? ఐగుప్తు ఏమవుతుంది? 2 ముక్కలు అయిపోద్ది. ప్రభు దిగితే ఏమవుతుంది? ముక్కలు అయిపోద్ది. కనుక ఎవరు కావాలి? మనిషి కావాలి. ఆ మనిషి ఎవరై ఉండాలి? ఆల్రెడీ ట్రైన్డ్ అయి ఉండాలి. ట్రైన్డ్ కదండి. 40 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకున్నాడు. ఎక్కడ? పశువుల కాపరిగా మిద్యాన్ అరణ్యంలో ట్రైనింగ్ తీసుకున్న 40 సంవత్సరాలు. కనుక ఇలాంటి వ్యక్తి ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది. ఈజ్ ఎలిజిబుల్ టు రిడీమ్ ద పీపుల్. ప్రజలు విమోచించడానికి ఓపిక, సహనం సమృద్ధిగా వచ్చినాయి మోషేకి ఇప్పుడు. కనుక సాత్వికం. సో ఇప్పుడు నడు మోషే అంటే, ఎందుకులే ప్రభువా, మొదట ఎంతో ఆశపడ్డాను, అలాగే చేసేది. అప్పుడు కుదరదు. అప్పుడైతే నువ్వు ఎరగొట్టేద్దు, ఒకరిని చంపేసావా. ఒకవేళ మోషేకి ఆ 40 సంవత్సరాల ముందే, మిద్యాను పంపించక ముందే నిజంగా దేవుడు పంపిస్తే, దేవుడు ఇశ్రాయేలుని చంపడం కంటే ఈ మోషే దెబ్బకి ఎంతమంది చంపేదుడు. ఎందుకని? వెరీ మైటీ మ్యాన్ కదండి. సకల విద్యలు నేర్చుకున్నవాడు, మంచి కండపుష్టి. కనుక ఏం చేసేవాడు? నోరెత్తే ఫాట్ని కొట్టేవాడు, చచ్చిపోతుంది అంతే. నేను చచ్చిపోతును, అందరూ చచ్చిపోవడమే. కనుక అలా కాకుండా 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు తీసుకొచ్చాడు. ప్రేమంతా ఎక్కడ వ్యక్తపరిచాడండి? ఎక్కడ తెలియజేశాడు? దేవుని ప్రణాళిక అంతా ఎక్కడ చేశాడు? ఆ పర్వతం మీదే, హోరేబు కొండ మీదే, దేవుని పర్వతమైన హోరేబు కొండ మీదే దేవుడు తన హృదయాన్ని అంతటిని విప్పి చూపించాడు ప్రభు మోషేకి అప్పుడు అర్థమైంది దేవుని ప్రణాళిక ఏంటో. కనుక మోషే ఎప్పుడైతే ఇంకా మోషేకి ఉన్న బలం ఇంకా మనం చూస్తే అది దేవుని ప్రేమను వ్యక్తపరిచాడు. తర్వాత మోషే మరొక సన్నివేశము ఇక్కడ 17వ అధ్యాయం ఇదే నిర్గమాకాండంలో. మోషేకి కొండ మీద పరిచయం బాగా, దేవునితో ఇంటిమెసీ లేకపోతే సన్నిహితం పెరిగింది. సడన్గా ఒకసారి కష్టం వచ్చిందండి. ఇశ్రాయేల్ ప్రయాణం చేస్తున్నారు, చాలా ఉత్సాహంగా ఉన్నారు. మేము శుక్రవారం ధ్యానం చేస్తున్నాం. శుక్రవారం మీలో ఎవరు రారు కదండి, కొద్దిమంది. గురువారం ఉపవాస ప్రార్థన, గురువారం ధ్యానం చేశాం. సడన్గా ఇశ్రాయేల్ ప్రయాణం చేస్తున్నారు. హఠాత్తుగా ఎవరు వచ్చారంట? శత్రులు అమాలేకీయులు ఎదురొచ్చారు. వారితో యుద్ధం చేయడానికి వచ్చారు. వీళ్ళకి అప్పటికి ఇంకా యుద్ధం తెలియదు వీళ్ళందరికీ. అప్పుడు మోషే అంటాడు, సరే యెహోషువ నువ్వు యుద్ధం చెయ్యి, నువ్వు వీళ్ళతో యుద్ధం చెయ్యి, నేను కొండ ఎక్కుతాను అంటాడు. ఎందుకని? కొండ మీద ఎవరు దగ్గరగా ఉంటారు? దేవుడు. ఆ సన్నిహితం అర్థమైంది మోషేకి, జ్ఞాపకం ఉంది. హోరేబు కొండ మీద నాతో ఎంతో ప్రశాంతంగా మాట్లాడిన ప్రభు మళ్ళీ నాకు కావాలి. కొండ ఎక్కాడు. హూరు అహరోనులు కూడా ఎక్కారు. సో ఎంత అద్భుతం అంటే, ఇక్కడ యుద్ధం చేస్తున్నారు. ఈయన చేతులు పైకెత్తితే విజయం, ఈ చేతులు దించితే ఓడిపోయారు. ఆశ్చర్యం కాదా ఇది? ఆశ్చర్యం కదా. సో కొండ మీద మనం చేతులు పైకి, అంటే ప్రభుతో సన్నిహితం పెరిగితే విజయమే, భూమి మీద విజయమే, కుటుంబానికి విజయమే, క్షేమమే, ఆరోగ్యమే. కనుక యజమానులుగా, ఇంటి యజమానులు లేకపోతే కుటుంబ యజమానులు ఎవరైనా వారు ఏం చేయాలంట? కొండెక్కాలి. ప్రభుతోటి సన్నిహితం. సాధ్యమైతే చేతులెత్తి ప్రభు దగ్గర ఎప్పుడైతే వేడుకున్నారో తన కుటుంబం ఏమవుతుందంట? నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడంటే దేవుని ఇల్లేది? అప్పుడున్న ఇశ్రాయేలీయులు సంఘం, అదే కదా ఐగుప్తు నుంచి వచ్చిన సంఘం. సో ఆ ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అంటే, సో ఆ ఇల్లంతటి క్షేమ విజయం కలగాలంటే ఈయన కొండెక్కి ఏం చేయాలి? చేతుల పైకి ఎత్తాలి. సో మోషే అంత ఆశ్చర్య కార్యాలు కొండ మీదే పొందాడండి. కొండ అంటున్నాను నేను. మరి మనమేం కొండ ఎక్కాలి? ప్రభుతో ఏకాంతాన్ని కోరుకోవాలి, ఖచ్చితంగా కోరుకోవాలండి. నేను ఇప్పటికే మీరు అందరూ ఏకాంత ప్రార్థన చేస్తున్నారని అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా చేయకపోతే చాలా వెనుకబడి ఉన్నామని గమనించి దాన్ని మిస్ కాకుండా చూడాలని నా ప్రార్థన. ఏమండి, ప్రతిరోజు క్రైస్తవుడైన ప్రతి వ్యక్తి ఏకాంతంగా ప్రార్థన లేకపోతే ఈ కొండ అనుభవము లేకపోతే అరణ్య అనుభవము ఇవన్నీ పరిస్థితులకు మించి దూరంగా అంటే అది రూమ్ కావచ్చు, లేకపోతే బిల్డింగ్ కావచ్చు, మరి ఎక్కడికైనా కావచ్చు, ప్రభుతో సహవాసం చేయటం కనుక లేకపోతే ఏమండి నేను అనుకుంటాను అంత సాన్నిహిత్యాన్ని ప్రభుతో పొందలేమండి. భయం ఉండదు. మనం ఎప్పుడైతే ప్రభుతో గడిపామో భయం ఉండదు, అన్ని పరిస్థితుల్లోనూ ధైర్యం పొందుతాం. అలా కాకుండా ప్రభుతో ఏకాంతం గడపలేకపోయామనుకోండి, తెలియని భయం మనల్ని ఆవరించేస్తుంది మనకున్న పరిస్థితులను బట్టి. రైట్. మోషేకి అలాంటి హఠాత్ పరిణామంలో దేవుడు సహాయం చేశాడు. ఇంకా ఈ శాసనాలు లేదా ధర్మశాస్త్రం ఎక్కడ ఇవ్వబడిందండి? సీనాయి పర్వతం మీద.
సీనాయి పర్వతం మీదే మోషేకి ఎంతంటే 19 అధ్యాయం నుంచి 32 అధ్యాయం వరకు అక్కడే ఉన్నాడు. ఎన్నో విషయాలు దేవుడు మాట్లాడుతూ చాలా ముచ్చట్లో ఇలా ఉండాలి మోషే, ఇలా ఉండాలి మోషే అని రాస్తున్నాడు చేత్తో ప్రభు రాస్తున్నాడు, మోషే చూస్తున్నాడు. ఏం సన్నివేశం అండి అది! ఎక్కడ ఇదంతాను? కొండపైన, పర్వతం పైన. సీనాయి కొండ అంటాడు, సీనాయి పర్వతం మీద. ఇన్ని ప్రత్యక్షతలు మోషేకి దేవుడు అనుగ్రహించాడు. కనుక ప్రభువా ఆకలి అయిపోతుంది, ఒకసారి కిందకి వెళ్ళొస్తాను, దాహం అయిపోతుంది కిందకి వెళ్ళి, అలాంటివి లేవు. ఎందుకని? ప్రభుతో సన్నిహితం. ఏమి 40 రోజులండి. హీ డిడ్ నాట్ టేక్ ఎనీథింగ్. ఆహారం కానీ పానీయం కానీ ఏం తాగలే. అంటే ప్రభుతో మాట్లాడుతుంటే మరి పరలోకంలో 1000 సంవత్సరాలు, ఇక్కడ 1000 సంవత్సరాలు ఎలా గడుపుతాం అనుకుంటున్నారు? అప్పుడు మంచి కోళ్ళు గిళ్ళు దొరుకుతాయి, ఫ్రై చేసేసుకోవచ్చు, దమ్ బిర్యానీ అనుకుంటున్నారా? అంత అక్కర్లే. ప్రభుని చూస్తుంటే పిచ్చెక్కిపోద్దండి. దేవునికి స్తోత్రం. పరవశలం అయిపోతామట. మోషేకి ఏమైనా దేవుడు ప్రత్యక్షమై మోషే అని ఇలా చూసి మాట్లాడా? ఆ మహిమే. ఒకసారి అడుగుతున్నాడు, ప్రభు ఒక్కసారి నీ మహిమను చూడాలి. నీ ఎక్కడ చూస్తావు మోషే? నా మహిమను చూస్తే చచ్చిపోతావు నువ్వు. లేదు ప్రభువా, లేదు, ఒక్కసారి నీ ఫేవర్ నాకు కావాలి, నీ ప్రత్యక్ష, నీ మహిమ నాకు కావాలి. సరే, ఇంకా మోషే ఏమడిగితే అది ఇవ్వడానికి రెడీ. ఎందుకని? పైన అనుభవం. పలుసార్లు. ఎన్నిసార్లు వెళ్ళాడు మోషే అలా కొండ మీదకి? 4 సార్లు వెళ్ళాడండి. ఒక్కొక్కసారి ఎంతెంత కాలం ఉన్నాడు? 40 రోజులు ఉన్నాడు. 4 సార్లు 40 సార్లు 40 రోజులు. ఒక్కొక్కసారి 40 రోజులు ఉండు. మునుపటి వలే అంటే పైకి వెళ్ళాడంటే 40 రోజులు ఉండిపోయాడు. మనం ప్రార్థనకు ఒకవేళ పైకి ఎక్కామనుకోండి, కొండ మీదకో లేకపోతే బిల్డింగ్ మీదకో లేకపోతే గదిలోకో ఏకాంతంగా వెళ్ళామనుకోండి, ఎంతసేపు ఉంటాం? 10 నిమిషాలంట. ఆయన 10 నిమిషాలు. ఏమన్నా ఎంతసేపు ఉంటాం? మోషే 40 రోజులు ఉండేవాడు. ఎన్ని రోజులు? మళ్ళీ వాటర్ బాటిల్ దగ్గర ఉంటుంది మనకి, సౌల్లాగా వాటర్ బాటిల్ కదండి, కొండ తెచ్చుకుని పెట్టుకున్నాడు దగ్గర. రాత్రి దాహం అవుద్దేమో, వచ్చిందేమో యుద్ధానికి. మళ్ళీ ఏంటంటే సిసింద్రిని పట్టుకోవడానికి వచ్చాడు. ఎవరిని? దావీదుని పట్టుకోవడానికి వచ్చి నీళ్లు పుట్టి తెచ్చుకుని పడుకుంటాడు శుభ్రంగాను. మన స్టైల్ అది. మోషే నిద్రాహారాలు లేవు, నిద్ర లేదు, ఆహారం లేదు, పానీయం లేదు. 40 రోజులు అలా 4 సార్లు ఉన్నాడు కొండ మీద ప్రభుతో పాటు. ఏం సన్నివేశం అండి! నీరసం వెళ్ళిపోతారు కదండి. నీరసం వచ్చేదా ఏమా? అరగంటలో నీళ్లు తాగిపోతే, లేకపోతే ఇంకా ఎంత వీక్ అయిపోతాం. ఒక మాట చూపెడతాను మీకు. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 7వ వచనం చదువుతారా? ఎంతండి? ఎంత వయసు అంటే ఆయనకి? 120 years. చూపు తగ్గలేదు, సత్తువ తగ్గలేదంట. అంటే ఎంత ఉపవాసం ఉంటే, ఎంత దేవునితో సాన్నిహిత్యం ఉంటే అంత బలం ఉంటుందండి. నేను ఉపవాసం అని అనటానికి భయపడుతున్నాను అన్నమాట. ఉపవాసం అనగానే ఇంక ఉపవాసమే ఏంటి ఏమంటే అందరూ పెట్టేసి ప్రార్థన టైం ఉండదు, ఏముండదు. లాస్ట్లో కాసేపు ప్రార్థన. ఈలోపు ఎక్కడ లేని నీరసం. నేను చిన్నప్పుడు అండి, నేను నిజంగానే కాలేజీకి వెళ్ళేవాడిని. పొద్దునుంచి ఫాస్టింగ్, సాయంత్రం ప్రార్థన జరిగేది. ఆ ప్రార్థనకి వెళ్తే మోకాళ్ళు లాగేసి, ఉపవాసం అంటే అప్పుడు ఇంకా బక్కగా ఉండేవాడిని. మోకాలు పీకేసి అసలు మోకరించలేక కూర్చుని పడుకుని ఎన్ని స్ట్రగ్లింగో. ఎందుకని? ఉపవాసం ఉండి చర్చిలోనే పడుకుంటే పర్వాలేదు, చర్చిలోనే ప్రార్థన చేస్తే పర్వాలేదు. మనం ఉద్యోగానికి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి. కనుక దాన్ని పక్కన పెడితే మోషే అలా కాదు. 40 రోజులు ఎక్కడ ఉండిపోయాడు? కొండ మీద ప్రభుతో ఉండిపోయాడు. ఇక వేరే ధ్యాస ఏమీ లేదు. ఆయన చెప్పడం, ఆయన చేయి కనబడటం, రాయటం, అక్కడ తన్మయత్వం. మరి ఎంతసేపు ఏ లెటర్స్, కర్సివ్ లెటర్స్ రాశాడో ప్రభు, క్యాపిటల్ లెటర్స్ రాశాడో తెలియదు, కానీ ఇక రాయడం ఎంత రాశాడో అవన్నీ అసలు తన్మయత్వంతో 40 రోజులు ఉండిపోయాడు మోషే. 40 రోజులు ఉండిపోయాడు. క్రింద కనెక్షన్ లేదు. క్రింద ఏమైపోయిందంట అంటాడు దేవుడు. మోషే వెళ్తానంటలే, అయిపోయింది వెళ్ళు మోషే అంటే. ఎక్కడ వెళ్తాను ప్రభు, మిమ్మల్ని చూస్తే ఎక్కడ వెళ్తాను ప్రభు అంటే. ఎల్లవయ్యా, కింద ఏం జరుగుతుంది తెలుసా నీకు? నాకేం తెలీదు. భయంకరం. తిని తాగి ఆటాంగులు వేశారు మీ వాళ్ళు. నువ్వు తీసుకొచ్చిన నీ ప్రజలు నాశనం అయిపోయారు, భ్రష్టులు అయిపోయారు. వెళ్ళు. నేను చాలా కోపంగా అంటే ఈయన దిగొస్తుంటే ఇక్కడ ఏంటి ఆటాంగులు వేశారంట వాళ్ళు. ఈయన అనుకున్నాడు దేవుని అనుకుంటున్నాడు ఈయన దేవుని స్తుతించరా అని పాడుతున్నా అనుకున్నాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంట? ఆ దూడనెట్టుకుని నువ్వేనమ్మా మమ్మల్ని రక్షించు తీసుకొచ్చావని ఊగుతున్నారట. ఎంత కోపం వచ్చిందో. కాల్చేసి ఆ బూడి తాగిపిచ్చి ఆ దూడ. చాలా భయంకరం.
సో కొండ మీదకి వెళ్ళిన వాళ్ళకి కిందతో కనెక్షన్ ఉండదు. ప్రపంచం తలకిందులు అయిపోయినా ప్రభుతోటే గడిచిపోతున్నప్పుడు, ప్రభుతో గడుపుతున్నప్పుడు ఇదంతా ఈ గందరగోళ లోక పరిస్థితులన్నీ కూడా దూరంగా వెళ్ళిపోవాలండి. ఖచ్చితంగా మన జీవితంలో రోజులో కొంత సమయమైనా ఇలాంటి పరిస్థితికి ఉండాలని దేవుడు కోరుతున్నాడేమో అనుకుంటాను. అవునంటారా? ఏమండి, అంత టైం లేదండి, ఇంకా అందరితోటే కుటుంబ ప్రార్థన, కుటుంబ ప్రార్థన ఉంటుంది, ఉదయకాలపు ఆరాధన ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. వ్యక్తిగతంగా మనకంటూ ప్రైవసీ టైము, ప్రభుతో గడిపే సమయం ఉండాలి. కుటుంబానికి ఎలాగ ఉంటుందో అలా ఖచ్చితంగా ప్రభుతో గడిపే సమయం మనకు ఉంటేనే మనము స్ట్రెంతీగా ఉండగలుగుతామండి, ఆరోగ్యదాయకంగా ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం. అది లేదండి, అందరం చేస్తాం. మార్నింగు పాస్టర్ గారు గొడవ చేస్తున్నారు కదండి, కనుక అందులో జాయిన్ అవుతామండి. అందరు కాదు, కొంతమంది అందులో జాయిన్ అవుతామండి, జాయిన్ అవ్వలేకపోతున్నామండి. మళ్ళీ సాయంత్రం కుటుంబ ప్రార్థన ఉంటుందండి, మంచిదండి. ఇంకా మరి నీకు వ్యక్తిగత ప్రార్థన, ఇంకా ఏం చేద్దాం అనుకున్నారు మీరు పాస్టర్ గారు, మీరు మమ్మల్ని ఇంకా ఇంకేం ఉద్యోగాలు సజ్జాలు వద్దా? అదంతా అనవసరం అండి. ప్రభు అంటాడు అదంతా ప్రక్కన పెట్టు, నా సంగతి ఏంటి? కుటుంబంతో గడిపావు, ఓకే, పాస్టర్ గారితో గడిపావు, మరి నా సంగతి ఏంటి అంటే ఎంత వెనకబడి ఉన్నాం మనం. ఏమండి, ఈ భక్తులు ఆ విధంగా గడిపారండి ప్రభుతోటి. అబ్రహాం ఏంటి, మోషే ఏంటి, అదే పనిగా అక్కడ 40 రోజులు ఉండిపోతే ఇక్కడ ఏమైపోతారు వీళ్ళు? అయినా సరే పట్టించుకొని ఉండిపోయాడు అంతే. అలాగా ప్రభుత్వం అంత తన్మయత్వం కనుక అలా ఆయనకి ఏమి చూపు తగ్గలేదంట, కాలి సత్తువ తగ్గలేదట. అంత దమ్ముగా 120 సంవత్సరాలైనా దమ్ముగా పర్వతాలు ఎక్కేవాడు, దిగేవాడు. మనము ఎంత వీక్ అయిపోతున్నామో. ఎందుకని భోజనం చేయడానికేమో డాక్టర్ ఒప్పుకోవట్లేదు, ప్రార్థన చేయడానికేమో శరీరం ఒప్పుకోవట్లేదు కదండి. ఏమంటుంది డాక్టర్? ఏమో నువ్వు ఎక్కువ భోజనం చేయకూడదు, కొంచెమే తినాలి, ఒక రొట్టె చపాతి తినాలి అంటున్నాడు. శరీరం ఏమో కనుక నువ్వు ప్రార్థన చేయడానికి కుదరదు, మోకరించలేవు, లేకపోతే కూర్చోలేవు, ఇలాంటి కంప్లైంట్స్. కానీ మోషేకి అట్లాంటి కంప్లైంట్స్ ఏం లేవు. రైట్.